श्री गुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। अंदरिकी नमस्कारं। ఈ రోజు మనం 28/5/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగం తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్లపక్షము విధియ రాత్రి 1:56 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది। మృగశిర నక్షత్రం రాత్రి 12:31 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు సాయంకాలం 4:34 నుంచి 6:01 వరకు। దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:39 వరకు। వర్జము ఉదయం 7:54 నుంచి 9:21 వరకు। రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు। సూర్యోదయం 5:45కి సూర్యాస్తమయం 6:41కి। నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ధనము, ఆరోగ్యము, ఆనందము, శుభవార్తా శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం వల్ల రుణ విమోచనం, ముఖ్యంగా ఇవ్వాల్సిన ధనము తొందరగా ఇచ్చేయగలిగేటువంటి అవకాశాలు ఈ రోజు బలం కనబడుతున్నాయి। షేర్ మార్కెట్, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల మంచి ఆర్థిక పరిస్థితి కూడా బలం కనబడుతోంది। విద్యార్థికి చక్కటి విద్యా లాభం ఉంటుంది। ఉద్యోగంలో అనుకూలత, వృత్తిలో లాభాలు పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు। స్నేహితుల వల్ల ధనయోగం, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన వాతావరణం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు కూడా బలంగా ఉన్నాయి। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బావులు వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఆస్తి పంపకాల అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభదాయక స్థితి, బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా ప్రాజెక్టులో వెళుతుంది। తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వస్తు వాహన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు। బంధుమిత్రులతో అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు ఉన్నాయి। విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తప్పకుండా ప్రశాంతమైన ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు। ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। పట్టుదల, కార్యశీలత, వ్యవహార విజయం, ఆనంద యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల అభివృద్ధి, రైతన్నలకి బ్రహ్మాండమైన పంటల, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశాలు ఉన్న వారికి మంచి అవకాశాలు, తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది। ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారవచ్చు। గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి। ఇక రాజకీయ నాయకులకి లాభము, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం। ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం। ధన కనుక వస్తువాహన ప్రాప్తి బలంగా ఉంటుంది। అప్పుల బాధ నుంచి ముక్తులైన అవకాశాలు, మంచి మాట తీరు, అందరిలో ప్రాముఖ్యతని, గౌరవాన్ని పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు, అనుకూల చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోవచ్చు। స్వదేశంలో, విదేశాల్లో మంచి ఆనందకరమైన శుభయోగం చెప్పబడుతుంది। ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాలు కూడా ఈ రోజు ప్రశాంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చు। వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। మిథున రాశి వారికి ప్రమాద హేతు మద్యపాన సేవనం, లంచగొండితనం, ఇతరుల మీద ఆధారపడడం, మాస్ కాపింగ్ పాల్పడడం, అనవసర వ్యక్తుల్ని అతిగా నమ్మడం మీకు ప్రమాదానికి, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాన్ని పొందుకోవడం, అవమానాలు। వ్యాపార పరంగా చూసుకుంటే
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు, జాగ్రత్త. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా కష్టకాలంగా చెప్పవచ్చు. ఒంటరి ప్రయాణ నష్టాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాద సూచనగా చెప్పబడుతుంది. రాజకీయ రంగంలో ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, తస్మా జాగ్రత్త. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బందిగా ఎక్కువగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దలు వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అందులో జోక్యం చేసుకోకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:54 నుంచి 9:37 వరకు, తిరిగి 11:06 నుంచి 12:31 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 6 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకం ఇస్తుంది. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాలు, లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అదృష్టయోగం, విదేశీయానం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు. ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, సానుకూలవంతమైన శుభయోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహ, సంతాన శుభవార్తలు, అన్యోన్య దాంపత్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి చాలా మంచి అభివృద్ధి, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా అదృష్ట యోగమే. ఆరోగ్య లాభం, ప్రయాణ అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆర్థిక ప్రయోజనం, బంధుమిత్రుల సమాగమం, వ్యవహార విజయం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ఆనందమయ సుఖజీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కళాకారులకి, క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం బలంగా ఉంటుంది. మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, చాలా మంచి అనుకూలవంతుల శుభయోగం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అద్భుతమైనటువంటి మాట తీరు, వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా అభివృద్ధిని కలిగించే అవకాశం. వేద పండితులు,
పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగాలు. తప్పకుండా వినటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ రోజు ఉత్తమ ఆనంద యోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ప్రమాద హేతువు. తప్పనిసరిగా మీరు భగవద్గీతలో 3 నుంచి 9 అధ్యాయాలు చదవాల్సిందే. రాహుగ్రహ, చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోండి. ఎవరికైనా తెలుపు రంగు వస్త్రాన్ని మరియు కచ్చకాయ రంగు అంటారు కదా, గ్రే కలర్ వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. డబ్బు విషయంలో కఠినంగా ఉండండి. పరతమ భేదాన్ని తప్పకుండా అవలంబించుకోవాల్సిందే. డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండండి. ఏదైనా కష్టకాలంగా చెప్పబడుతుంది. ప్రయాణ విషయంలో కానీ మద్యపాన సేవనం చేయడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచగొండలుగా మారే అవకాశాలు, పట్టుబడే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీ, సాంఘిక శిశు సంక్షేమ శాఖలో పనిచేసేవారు, అలాగే ఫుడ్ కార్పొరేషన్ దాంట్లో పనిచేసేవారు, మరియు ఈ ఫిషరీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, మత్స్య శాఖలో పనిచేసేవారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉంది. కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయాలకు ఇబ్బందులు, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం, బెంచ్ మీదికి మారవచ్చు. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోవాలి. మీరు దానికి తగిన పరిహారాలు చేయించుకోవాలి. ఆకస్మిక ధన నష్టం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ప్రయాణాలు, దుష్టుల సావాసం, అలాగే సోదరుల మధ్య విభేదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఘర్షణ వాతావరణం. సోషల్ మీడియా, శాటిలైట్, డెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా నష్టంగా చెప్పబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు జాగ్రత్తగా ఉండండి. రైతన్నులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త. ఈ బ్రోకర్లని ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. షేర్ మార్కెట్ ఏమాత్రం బాలేదు. లాటరీకి, జూదానికి దూరంగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. తప్పనిసరిగా నేను చెప్పినటువంటి భగవద్గీత పారాయణాలు చేయడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 11:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందండి. వృశ్చిక రాశి వారికి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, మంచి వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన జీవనం, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతోవే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభదాయకంగా ఉండబోతుంది. బంధుమిత్రుల సమాగమం, శుభకరమైన సంతాన యోగం, వివాహ యోగ్యత, ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్ర లాభం, ఆనందకరమైన యోగం, ధన ప్రాప్తి, శుభవార్తలు వినడం, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లే వారి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, కార్యసిద్ధి, ఆనంద యోగం. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం. ప్రతి పనిలో, ప్రతి విషయంలో అనుకూలతని, ఆనందాన్ని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని, ఆస్తి పంపకాల లాభాన్ని, కొత్త ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్,
మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మకారులు మంచి లాభాలు. ఆత్మస్థైర్యం ఎలా ఉంటుందంటే అద్భుతమైనటువంటి ఆత్మస్థైర్యం. మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వల్ల పొందుకుంటారు. తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం, రోగనాశనం, రుణమోచనం, వృత్తి ఉద్యోగాది లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభాలు. ప్రశాంతమైన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి పొందుకోవడం, ఇలా అనేక రకాలైనటువంటి ఆనంద యుగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి శుభ ఆలోచన విధానం, పట్టుదల, వ్యవహార లాభం, విజయాన్ని పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందమయ సుఖ జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారంలోనూ లాభాలు. మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడ అభివృద్ధి పొందుకోవడం. తప్పకుండా మేము వృత్తి, విద్యా, ఉద్యోగ, విదేశీయాన, బంధుమిత్రుల ఆగమం, ధనయోగం, వివాహ యోగం, సంతాన యోగం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందిన అవకాశాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు. జ్యోతిష పనికి లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజు అద్భుత ఆనందాది దృష్టియోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ మంచి శుభయోగాలు పొందుకోవచ్చు. భగవద్గీత పారాయణం చేయండి. పొద్దున లేవగానే స్నాన సంధ్యానుష్ఠాలు పూర్తి చేసుకొని తప్పనిసరిగా 2 నుంచి 6 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారి చదవండి. ఈ రోజు అంతా కూడా మీకు శుభయోగమే. మంచి ఆత్మస్థైర్యం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. కాకపోతే ఈ లాటరీలు, జూదం అనేది కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ లో కూడా దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీకు లాభాలు పొందుకుంటారు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వంటి వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 5, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ఊహించనటువంటి శుభయోగ విజయం. ఏమో లాటరీల వల్ల, జూదం వల్ల మీకు మంచి 10 కోట్ల ధన ప్రాప్తి, 10 లక్షల ధన ప్రాప్తి రావచ్చును. అటువంటి యోగం కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఆనందకరమైన సంపద, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆనందమయ సుఖజీవనం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష